హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది కేడీ బ్లాగ్స్ 2909. ఏదో కల్కి మూవీ లాగా ఉంది కదా. సో అది మన ఛానల్ నేమ్ కేడీ బ్లాగ్స్ 2909. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి, చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్. ఎందుకా నవ్వు? సో ఈ వీడియో దీని గురించి అంటే విజయవాడ ట్రిప్. రీసెంట్గా మా ఆఫీస్ కొలీగ్ పెళ్ళి జరిగింది విజయవాడలో. సో ఆ పెళ్ళికి వెళ్ళి విజయవాడ ట్రిప్ కూడా కవర్ చేశాము నేను మా ఫ్రెండ్. ఈ వీడియోలో విజయవాడ ఫేమస్ కనకదుర్గ టెంపుల్ అండ్ భవానీ ఐలాండ్స్ కవర్ చేశాము. ఆ వీడియోస్ పెట్టాను ఈ వీడియోలో. సో విజయవాడ టెంపుల్ దగ్గర ఫుడ్ కొంచెం చాలా ఇబ్బంది పడ్డాము, కానీ మొత్తానికి మంచి హోటల్లో మీల్స్ తిన్నాం. ఆ డీటెయిల్స్ వీడియో నేను లాస్ట్లో పెట్టాను, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు ఆ హోటల్ మీల్స్ గురించి తెలుస్తుంది. ఓకేనా? సో హైదరాబాద్లో ట్రైన్కి విజయవాడ అయితే వచ్చేసాం. విజయవాడ స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి షేరింగ్ ఆటోస్ ఉంటే 20 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. సో అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. దర్శనం చాలా బాగా జరిగింది. సాటర్డే వెళ్ళాం, క్రౌడ్ ఏమంతా లేదు. ఎంజాయ్ చేసాం. ఒక 30 మినిట్స్లో దర్శనం అయిపోయింది, బయటికి కూడా వచ్చేసాం. టెంపుల్ దర్శనం అయితే త్వరగా అయిపోయింది. ఇప్పుడు భవానీ ఐలాండ్స్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ దగ్గరే 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు భవానీ ఐలాండ్స్కి వెళ్ళడానికి. సో ఇదే భవానీ ఐలాండ్స్, ఇది ఎంట్రన్స్. సో లోపల అన్నీ లైక్ బోటింగ్ ఉంది. బోటింగ్ ద్వారా మనము ఐలాండ్స్కి వెళ్తాం, అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూసుకోండి. అండ్ ఇది పార్కింగ్, భవానీ ఐలాండ్స్ పార్కింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా వెహికల్స్ పడతాయి. తనే మా ఫ్రెండ్. హెయిర్ చాలా పెద్దగా ఉంది కదా, దిష్టి పెట్టకండి. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇదే అండి, అంటే ఇంక వెళ్ళలేదు భవానీ ఐలాండ్స్కి, ఇదే జస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ తర్వాత మనకి బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బోటింగ్ పాయింట్కి వెళ్ళి మనం బోట్ ఎక్కాలి. బోట్ ఎక్కాక అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదండి మొత్తం చెట్లతో అలా, అది ఐలాండ్స్. ఆ బోటింగ్లో మనకి తీసుకెళ్తారు అక్కడికి తీసుకెళ్ళాక అక్కడ మన ఇష్టం, ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా సేమ్ బోటింగ్ ఎక్కి వచ్చేసేయాలి. సో మొత్తానికైతే బోట్ ఎక్కేసాం. చాలా వెయిట్ చేయించాడు, అంటే అందరూ వచ్చాక లైక్ బోట్ నిండాలంట. బోట్ నిండాక బోట్ స్టార్ట్ చేస్తారంట. సో ఒక 1/2 అవర్ అలా టైం పట్టింది బోట్ స్టార్ట్ అవ్వడానికి. 1/2 అవర్ తర్వాత చాలామంది వచ్చి ఎక్కారు. ఒక 50-60 మెంబర్స్ అలా ఉంటారు. వాళ్ళందరూ ఎక్కాక నాకు చాలా థాట్స్ వచ్చాయి మైండ్కి. ఇంతమంది ఎక్కారు కదా, బోట్కి ఏమైనా అవుద్దేమో, మునిగిపోతుందేమో, అలా చాలా నెగిటివ్ థాట్స్ వచ్చాయి. అంటే చాలా న్యూస్లలో చూస్తాం కదా ఇలాంటివి. సో ఇంకా భయం వేసింది కొంచెం. సర్లే ఏదైతే అదని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం. వాటర్ మాత్రం చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి, మరి ఎందుకు అలా ఉందో తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. సో బాగా అనిపించింది ఇలా బోటింగ్లో. అంటే వెదర్, మెయిన్గా వెదర్ చాలా బాగుంది ఆ రోజు. చాలా పీస్ఫుల్గా అలా వెళ్ళి అలా వచ్చేసాం. వాటర్ని టచ్ చేయాలనిపించింది, కానీ అందలేదు, పొట్టిదాన్ని కదా. వ్యూ మాత్రం చాలా బాగుంది. 360 డిగ్రీస్ కంప్లీట్ వ్యూ చాలా బాగుంది అసలు. ఒక్కొక్క సైడ్ ఒక సైడ్ ఏమో మౌంటైన్స్ కనిపిస్తాయి, ఒక సైడ్ ఏమో లైక్ గ్రీనరీ చెట్లు కనిపిస్తుంది, ఇంకొక సైడ్ వచ్చేసి ఇండస్ట్రీ కనిపిస్తుంది. సో అలా చాలా బాగా అనిపించింది అన్నమాట వ్యూ మొత్తం.
బోటింగ్ నుంచి భవానీ ఐలాండ్స్కి వెళ్ళడానికి ఒక 5 minutes జర్నీ చేసి ఉంటాము ఈ వాటర్లో. ఆ 5 minutes తర్వాత మనకి అలా కనిపిస్తుంది భవానీ ఐలాండ్స్. భవానీ ఐలాండ్స్లో లైక్ స్టే కూడా చేయొచ్చు, లైక్ రిసార్ట్స్ ఉంటాయి. దానికి సపరేట్గా మాట్లాడుకోవాలి మనం, ఎంత అవుద్దో తెలియదు ఎగ్జాక్ట్గా. అడుగుదాం అనుకున్నాను వాళ్ళని కానీ మర్చిపోయాను, సారీ ఫర్ దాట్. ఆ డీటెయిల్స్ నేను పెట్టలేకపోతున్నాను. సో మొత్తానికి అయితే భవానీ ఐలాండ్స్కి వచ్చేసాం. ఏదో ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అనుకున్నాం కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే అసలు ఏమీ లేదండి. నార్మల్ పార్క్, లోపల బోటింగ్స్ ఉన్నాయి కానీ అది కూడా ఓకే అంతా ఏమి ఇంట్రెస్టింగ్గా లేదు. అండ్ లోపల ఏదో మిర్రర్ది అండ్ ఇంకేవో ఉన్నాయంట, చాలా ఉన్నాయి కానీ అవేవి అసలు ఇంట్రెస్టింగ్గానే లేవు. అండ్ అది కూడా లైక్ రైడ్స్ ఉన్నాయి. రైడ్స్ సింగిల్ పర్సన్ అయితే ఆన్ చేయరంట, ఒక 5-6 members అయితే ఆన్ చేస్తారంట. సో మీరు ఒక పెద్ద ఫ్యామిలీని వేసుకొని లేకపోతే మీ ఫ్రెండ్స్ని అందరినీ వేసుకొని ఒక 10-15 members వెళ్తే బెటర్. సింగిల్గా లేకపోతే నేను మా ఫ్రెండ్ వెళ్ళినట్టు ఇద్దరు అలా వెళ్తే సెట్ అవ్వదు. ఇట్స్ నార్మల్ పార్క్లా ఉంది అండ్ ఈ అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయి. మీరు అక్కడ పాజ్ చేసుకొని చూసుకోండి వీడియో బెటర్. ఎందుకంటే నేను డీటెయిల్గా అన్నీ చదివి చూడలేదు. సో అక్కడ చూసారా రోబోటిక్ జురాసిక్ పార్క్, మిర్రర్ మేజ్ ఏవేవో ఉన్నాయి, అవన్నీ చూడొచ్చు లోపల. కానీ అవన్నీ ఓకే మరీ అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏమీ లేవు. ఇదైతే పెద్ద లయన్ ఉంది ఇక్కడ. సో లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ నేను చెప్పడం కన్నా నాకు ఒక టూరిస్ట్ గైడ్ దొరికారు అక్కడ. సో వాళ్ళని అడిగేసాను ఇక్కడ ఏమేమి ఉంటాయి. మేడం ఇటువైపు వెళ్ళండి, మేజ్ గార్డెన్, రోబోటిక్ పార్కు, బోటింగ్ అన్నీ బాగుంటాయి మేడం. అన్నీ చూడాల్సినవి, మంచి ప్లేస్ ఇది. రైళ్ళు అన్నీ బాగుంటాయి మేడం. జెస్కీ ఉంటుంది, బంపర్ ఉంటుంది, బనానా ఉంటుంది. రైళ్ళు అన్నీ బాగుంటాయి, డిఫరెంట్ చేస్తారు మేడం. ఇటువైపా? దానికి ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి మేడం. మిర్రర్ మేజ్కి 60 మేడం. ఓకే. దానికి కూడా ఇది రోబోటిక్ పార్క్కి 60. సపరేట్ సపరేట్ మేడం. దీనికి మాత్రం బోటింగ్ మాత్రం 200-300, జెస్కి 500. ఓకే. అంటే అన్ని సపరేట్ అన్ని కలిపి ఒక ప్రైస్ కాదు, ఒక ప్లేస్ కాదు. ఓకే. అన్ని డిఫరెంట్గా బాగుంటాయి మేడం. ఓకే, ట్రై చేస్తాను. సో అదంటే మ్యాటర్. భవానీ ఐలాండ్స్లో చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి, లైక్ జురాసిక్ పార్క్, మిర్రర్ మేజ్ అండ్ వాటర్ బోటింగ్, వాటర్ రైడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మీకు అవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే భవానీ ఐలాండ్స్కి వెళ్ళండి, చాలా ఉన్నాయి. అండ్ నాకు ఏది ఎక్స్పీరియన్స్ అవ్వాలనిపించలేదు, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ నేను అన్నీ చేసేసాను. సో ఎందుకు మళ్ళీ ఇక్కడ డబ్బులు బొక్క అనిపించింది. సో సైలెంట్గా వెళ్ళి పార్క్ని ఎంజాయ్ చేసి అలా వచ్చేసాను. ఇక్కడ బోర్డు చూసారా, 14 years బిలో వాళ్ళే ఉయ్యాలూగాలంట, కానీ మా ఫ్రెండ్ కూడా ఉయ్యాలూగుతుంది. ఈ బిల్డింగ్లో ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు మనం మాల్స్కి వెళ్ళినప్పుడు గేమ్స్ ఉంటాయి కదండి, లైక్ కార్ రేసింగ్ది, బైక్ రేసింగ్ది, అలాంటి గేమ్స్ ఉన్నాయి ఇందులో. సో ట్రై చేయొచ్చు, కానీ ఒకరు ఇద్దరు ఉంటే ట్రై చెయ్యని ఇవ్వరు అంటున్నారు. రిక్వెస్ట్ చేస్తే మేబీ వర్కౌట్ అవ్వచ్చు. అతను ఒక్కడు కూర్చొని ఆడుకుంటున్నాడు మంచిగా. గేమ్స్ అన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఈ ప్లేస్. అంటే మంచిగా చిల్ అవ్వచ్చు గేమ్స్ ఆడుకుంటూ. ఇవన్నీ చిన్నపిల్లల రైడ్స్ ఉన్నాయి. ఇది చిన్నపిల్లలది, ఒకళ్ళున్న ఎక్కించి తిప్పేస్తున్నారు. సో అది వర్కౌట్ అవుద్ది. కానీ అక్కడ లాస్ట్లో కొలంబస్ ఉంది.
ఆ డీటెయిల్స్ అడిగాను నేను, లైక్ ఎంతమంది వస్తే ఆన్ చేస్తారు అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలంట. సో ఇక్కడ డీటెయిల్స్ పెట్టాను చూడండి, లైక్ కొలంబస్ రైడ్, ఇంకా వేరే రైడ్స్ అవన్నీ. అక్కడ ఒక చిన్న పాప ఎక్కింది, ట్రైన్ తిరుగుతుంది. సో ఇటు ఇంకా అన్నీ లైక్ వాటర్ రైడ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడైతే 2 క్యాంటీన్స్ ఉన్నాయి ఈ ఐలాండ్ లోపల. నార్మల్ బేకరీ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి, లైక్ సమోసా, కేక్, కర్రీ పఫ్, ఎగ్ పఫ్ అలాంటివి ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్నీ గుర్తు చేస్తుంటే నోరూరుతుందా? సో అలా అనిపిస్తే ఈ ఐటమ్స్ అన్ని కొనుక్కొని తినుకుంటూ నా వీడియోస్ చూడండి, ఓకేనా? ఇక్కడ కస్టమైజ్ చేస్తున్నారు కప్స్ కానీ లైక్ ఫ్రేమ్స్ కానీ అలా ఫోటో తీసి పెడుతున్నారు. అండ్ చిన్నపిల్లలకి అక్కడ కార్ రైడ్స్ ఉన్నాయి, అవి ట్రై చేయొచ్చు. ఫౌంటైన్స్ ఉన్నాయి. సో ఫోటోషూట్కి మాత్రం బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడైతే ఎవరో కపుల్ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇవే అండి వాటర్ రైడ్స్. అక్కడ వాటర్ రైడ్స్ జరుగుతాయి. వాటర్ రైడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ పర్ఫెక్ట్, బికాజ్ 1, 2 కాదు, ఆల్మోస్ట్ 9 అలా ఉన్నాయి వాటర్ రైడ్స్. సో వెళ్ళి మంచిగా చిల్ అవ్వచ్చు. అక్కడే అండి వాటర్ రైడ్స్ జరిగేది. మేము వెళ్ళినప్పుడైతే అసలు చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు. మరి ఎవ్రీడే అలా మేము వెళ్ళింది వీకెండ్ కూడా ఎవ్వరూ లేరు అంటే నార్మల్ డేస్లో కూడా ఎవ్వరు లేరు అనుకుంటా, రారనుకుంటా. సో అంతా చూసేసాం, భవానీ ఐలాండ్స్ అంతా చూసేసాం. నాకైతే అంతేం అనిపించలేదు, ఏమీ లేనట్టే అనిపించింది. హైదరాబాద్లో పార్క్ చూసినట్టే అనిపించింది నాకు అది. సో అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు భవానీ ఐలాండ్ నుంచి బోటింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. మొత్తానికి లంచ్ టైం అయితే అయింది. పిచ్చిగా ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదు. అంటే ఎక్కడ అంత నీట్గా హైజీన్గా ఏమీ లేవు. సో అక్కడ తినడం కన్నా ఆకలితో ఉండడం బెటర్ అనిపించింది. కానీ లంచ్ టైం వరకు ఆగాను, ఇంకా అస్సలు ఆగలేను నేను. ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి తినేసేయాలి. సో బోటింగ్ పాయింట్కి వెళ్ళంగానే చూడాలి ఏముంటుందో తినడానికి. సో ఇక్కడితో దర్శనం అయిపోయింది, భవానీ ఐలాండ్స్ చూడడం అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం, కానీ లంచ్ చేసి వెళ్ళాలి. అలా వెతుక్కుంటూ వస్తే మార్కెట్ రోడ్ అనేదో ఉంది, అక్కడ ఆంజనేయ విలాస్ అని ఉంది. అక్కడ ఫుడ్ మాత్రం అదిరింది సీరియస్లీ. మీల్స్ అంట 120 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్. అక్కడ మంచిగా కూర్చోబెట్టి అరిటాకు వేసి అన్ని కూరలు అన్నీ వేసి రైస్ అండ్ అన్లిమిటెడ్ రైస్ వేసి నెయ్యి వేసి ఏదో పొడి వేశారు, అన్నీ చాలా బాగా కడుపు నిండా తిన్నాను. మార్నింగ్ నుంచి వెయిట్ చేసిన దానికి పర్ఫెక్ట్ ఫుడ్ ఆఫ్టర్నూన్ దొరికిందండి. ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు. సో మీరు విజయవాడ వెళ్తే ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంది. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్.